జీవితంలో మర్చిపోకూడదు. ఆ 3,000 రూపాయలతో ఈసారి మళ్ళీ ఇంకొక 5,000 పెంచుతున్నాడు, 3,20 చేస్తున్నాడు. ఆ 3,000 రూపాయల పెన్షన్తో ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాల్లో ఏ ముసలి వాళ్ళు ఇబ్బంది పడటం లేదు. మా పిల్లోడు డబ్బులు లేదనో, మా పిల్లోడు మాత్రలు తేలేదనో అనే భయం ఏ ముసలి వాళ్ళకి అవసరం లేకుండా చేసింది జగన్ మాత్రం. తర్వాత పొదుపు లక్షల్లో ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు తీసుకున్న డబ్బులు సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం 8,000, 10,000 ప్రతి ఒక్క అకౌంట్లో వేస్తున్నారు, అవి తీసుకుంటున్నారు. తర్వాత 45 సంవత్సరాల ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 18,000 రూపాయల అకౌంట్లో పడుతుంది. మీ పిల్లోళ్ళు ఉంటే అమ్మఒడి 15,000 పడుతుంది, ఈసారి 17,000 చేశారు దాన్ని. అంటే పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి చనిపోయే ముసలోళ్ళ వరకు మీ అందరికీ ఏమేమి కావాలనో, ఏమేమి చేస్తే మీరు ఆనందంగా ఉంటారో అని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్. అది ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు ఒక్కరు కూడా ఇది నేను చెప్పే విషయాలు మీకు అందరికి తెలిసిన విషయాలు, అబద్ధాలు ఒక్కట్లేవు. కానీ అదేవిధంగా మనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి విక్రమరెడ్డి ఎమ్మెల్యేని మనం అంతకుముందు అయితే 5 సంవత్సరాలు ఎలక్షన్లు మాత్రం చూసేవాళ్ళం. ఇప్పుడు విక్రమరెడ్డి ప్రతి ఒక్కరి ఇంటికి పోయి మీ సమస్యలు కనుక్కొని మీ ఊరికి ఏమేమి కావాలా, మీ ఊరికి ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని అడిగి ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాడు. ఇప్పుడు అవతల వచ్చిన వ్యక్తులు, టీడీపీ తరఫున వచ్చిన వ్యక్తులు ఇప్పుడు పోతే 5 సంవత్సరాల తర్వాత కూడా మీకు కనబడే ప్రశ్న లేదు, అది మనకందరికీ తెలుసు. పైపెత్తు మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు మేము అప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా, మీకు మీ ఇంట్లో లైట్ లేదన్నా, నీళ్లు సరిగ్గా రావట్లేదన్నా, చెత్త ఉందన్నా, ఏదన్నా ఇంట్లో మొన్న వ్యాపారం ఫోన్ చేశాడు, ఆవు చచ్చిపోయింది అర్జెంటాను, అప్పటికప్పుడే ట్రాక్టర్ పంపించి మనుషులు మేము తీపిచ్చేసాం. ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటున్నాం, చేతనంత వరకు మీకు చేయగలిగినంత చేస్తున్నాం. అది ముందు గమనించాలి. ఊరు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఎవరి పాటుకోళ్ళు ఆనందంగా అనుభవిస్తున్నారు, ఎవరు తిండికి ఇబ్బంది పడటం లేదు. తరువాత అంతకుముందు మీ పనికి ఎంత పడుతుంది, ఇప్పుడు ఎంత పడుతుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎక్కువ పడుతుంది డబ్బులు, పని కూడా తక్కువే. ఇప్పుడు అందరు చెప్తున్నారు, ఫీల్డ్ వచ్చి చెప్తాం 9 గంటలకే అందరినీ పంపించమని చెప్తున్నాము. మీరు పని చేసి ఇవ్వకపోయినా, మనం ఆయన గురించి ఆలోచించకపోయినా మన గురించి ఆలోచించి మన ఇంటికి తెచ్చి డబ్బులు ఇచ్చే వ్యక్తి ప్రతి నెల మనం సాకే వ్యక్తిని మనుషులుగా ఉండి మనం మర్చిపోవచ్చా? ఒక్కసారి ఆలోచించాలి తప్పనిసరిగా. ఇక్కడ సంవత్సరానికి 60-70 వేలు రాని కుటుంబం ఒక్కటి కూడా లేదని నేను అనుకుంటున్నాను. 60-70 వేలు రాని కుటుంబం ఒక్కో 2-3 లక్షలు కూడా వచ్చి ఉంటుంది. అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఆటో ఉంటే ఆటో నేస్తం కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, మరి 1.5 లక్ష 5 సంవత్సరాలు 7 లక్షలు వచ్చింది. మన బిడ్డలు ఎవరైనా ఇస్తారా? ₹1 ఇస్తారా? మీరు మంత్రి నుంచి లేకపోతే తలుపు తెప్పించే 3,000 జగనన్న. అటువంటి 5 సంవత్సరాలు మన సుఖం గురించి ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు మనం బాగుండాలా, వీళ్ళు పేదవాళ్ళు ఎవరు కష్టపడకూడదు అని ఆలోచించే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన మన కోసం నెల ఇప్పటికి 132 సార్లు బటన్ నొక్కి మన అకౌంట్లో డబ్బులు పడేటట్టు చేశారు. ఆ డబ్బులు పడే మీకు వచ్చే పెన్షన్లో ఎవరైనా మా దగ్గరకు వచ్చి అయ్యా నాకు పెన్షన్ ఇప్పి అంటే మేమేమైనా మిమ్మల్ని డబ్బులు అడగటం కానీ, మీ పెన్షన్ రావాలి డబ్బులు ఇవ్వాలని ఎవరైనా అడిగారా? మీ పనులు ఉచితంగానే ఫ్రీగానే ఎవరి దగ్గర ఇవ్వకుండా ఎవరికి సలాం కొట్టకుండా మీ పనులు జరిగిపోతుంది. అది కొనసాగాలన్నా, మీకు వచ్చే ఆర్థిక లావాదేవీలు ప్రతి సంవత్సరం మన ఇంటికి రావాలన్నా, ధైర్యంగా మనం పిల్లోళ్ళు తాకపోయినా మనం కళ్ళు నిలబడి బతకాలన్నా జగనన్న రావాలి. జగనన్న రావాలి అంటే మీరందరూ తప్పనిసరిగా ఆలోచించకుండా 2 ఫ్యాన్ గుర్తుల మీద ఓటేయాలి. ఎవరైనా రాని అందరి కాడ డబ్బులు తీసుకోండి, ఇబ్బంది లేదు. అందరి కాడ డబ్బులు తీసుకోండి. విక్రమన్నకి ₹1 కూడా అవినీతి లేకుండా, తప్పు లేకుండా మీ ఇంటికి వచ్చి మీ క్షేమ సమాచారం కనుక్కొని మన ఊరికి ఏం కావాలో, భవిష్యత్తులో ఏం కావాలో అని ఆలోచించే వ్యక్తి ఒక విక్రమరెడ్డి మాత్రమే. విక్రమరెడ్డి అనే వ్యక్తి మన ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా దొరకడం మనందరూ అదృష్టము. మీరు దయవుంచి ప్రతి ఒక్కరూ ఆలోచించిన పద్ధతి నాలాగనే చాలా మంది అన్ని పార్టీలు మీకు చెప్తారు. కానీ
చెప్పేటప్పుడు ఏది నిజం ఏది అబద్ధం ఆలోచించాలి ఉండాలా. ఇప్పుడు నిన్న హఫీజ్ ఖాన్ గారు వచ్చారు, చెప్పారు, అయ్యా మనం ఫ్యాన్ గుర్తుకేసి ఓటేసుకోకపోతే మన కళ్ళు మనం పొడుచుకున్నట్టు, మనకు వచ్చే డబ్బులు ఆగిపోతాయి. 2 నెలలు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే పెన్షన్ కోసం మనం పడే అవస్థలు మనకు అందరికీ తెలుసు. 2 నెలలకే ఎంతో మంది 31 మంది ముసలి చచ్చిపోయారు. అది అవసరమా? మనం కొనుక్కొని ఉంటే మన కోసం కూర్చొని తలుపు తట్టి దుప్పటి తీసి మనకు 3000 చేతులు పెట్టే వ్యక్తులు కావాలన్నా బ్యాంకు చుట్టూ సచివాలయం చుట్టూ తిప్పి ఎండకు శ్వాసపోయి పడిపోయేటట్టు అని చెప్తుంది. ఇంకా పెన్షన్ ఇవ్వలేదు. జగనే మన మంత్రం, జగనే మన